హైదరాబాద్ మహానగర దాహర్తిని తీర్చేందుకు మరో కీలక అడుగు పడనుంది. 2030వ సంవత్సరం నాటికి నగర తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను తీసుకువచ్చేందుకు ప్రతిపాదించిన గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయం చేయనున్న ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 20 టీఎంసీలలో 17.50 టీఎంసీలను తాగునీటి కోసం ఉపయోగించనుండగా మిగతా నీటిని మూసీ పునరుజ్జీవనానికి వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు వ్యయం చేయనుండగా మిగిలిన 40% జలమండలి సమకూర్చనుంది. ఈ మొత్తాన్ని జలమండలి హడ్కో రుణంగా తీసుకుంటోంది. నిర్మాణంతో పాటు 10 ఏళ్లు నిర్మాణ సంస్థే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్కు రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా అవుతుండగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3లతో మరో 307 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత మల్లన్న సాగర్ నుంచి 3000 mm డయామీటర్తో ఉన్న 2 సమాంతర MS పైప్ లైన్లతో 20 టీఎంసీల నీటిని గన్పూర్కు తరలిస్తారు. ఇక్కడ 15 టీఎంసీల నీటిని శుద్ధి చేయనున్నారు. ఇందుకోసం గన్పూర్ వద్ద 1170 MLDల నీటిని శుద్ధి చేసే భారీ నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గన్పూర్ వద్ద పంప్ హౌస్లు, రిజర్వాయర్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు నిర్మిస్తారు. రెండో కాంపోనెంట్లో భాగంగా 2400 mm MS పైప్ లైన్ ద్వారా గన్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ముత్తంగి జంక్షన్ వరకు శుద్ధి చేసే నీటిని తరలిస్తారు. ఇప్పటి వరకు 3000 mm డయామీటర్ పైప్ లైన్కు అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతానికి నీరు సరఫరా చేస్తారు. మరో 5 టీఎంసీలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు తరలిస్తారు. గన్పూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు 2200 mm MS పైప్ లైన్ ద్వారా 5 టీఎంసీల శుద్ధి చేయని జలాలను తరలిస్తారు. ఉస్మాన్ సాగర్ వద్ద 120 MLDల సామర్థ్యంతో, హిమాయత్ సాగర్ వద్ద 70 MLDల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. శుద్ధి చేయని 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవానికి ఉపయోగిస్తారు.